పోయినాం ఇంటికి. దట్స్ వాట్ నేను రీజన్ ఏం చెప్పలేదు. నేను అదే నా వాంగ్మూలంలో ఉంది, అదే తన వాంగ్మూలంలో కూడా ఉంది. మీరు చూస్తే అర్థమవుతుంది. శివప్రకాష్ రెడ్డి వాంగ్మూలం లోపల చూసాక పోలీస్కి మీరే ఫస్ట్ కాల్ చేశారు. నేనే ఫోన్ చేసినాను. పోలీస్కి నా క్వశ్చన్ కూడా అదేనా, ఇంత జరిగిన తర్వాత అక్కడ లెటర్ ఉందని తెలిసిన తర్వాత, చంపబడ్డాడని తెలిసిన తర్వాత, డెత్ నోట్ ఉండి చదివిన తర్వాత ఏ రకంగా వాళ్ళు ఈ రకమైన స్టేట్మెంటు సిట్కి ఇచ్చినారనేదే నా ప్రశ్న. ఆ రోజే మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికి 100% మర్డర్ అని తెలిసింది. ఆ లెటర్ మూలకంగా వివేకానంద రెడ్డి గారు రాసిన లెటర్ వలన మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికే. ఫొటోస్ వీడియోస్ కూడా వాళ్ళు తెప్పించుకున్నారు 6:30 కల్లా. సో హ్యావింగ్ క్లియర్ నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ అ మర్డర్, వై డెడ్ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ పోలీస్? నేను ఇన్ఫార్మ్ చేసి క్లియర్గా వివేకానంద రెడ్డి గారు చనిపోయినారు, చాలా రక్తం ఉంది, తొందరగా రండి. దిస్ ఈజ్ వాట్ ఐ సెడ్. బెడ్రూమ్లో బాత్రూంలో చాలా రక్తం ఉంది, వెంటనే రండి. నేను ఎటువంటి కంక్లూషన్ ఇవ్వలేదు. నేను స్పష్టంగా చెప్పిన, గతంలో కూడా చెప్పిన, యూ కెన్ చెక్. సునీతమ్మ మాట్లాడిన ప్రతిసారి కూడా 5 స్థాయిలో విచారణ జరపాలంటే తప్పనిసరిగా అవినాష్ బీజేపీలో పోతారని ఒక కామెంట్ వచ్చింది. ఎందుకు ఆ రాజకీయపరమైన అంశం? ఇది జోక్ ఆఫ్ ద సెంచరీ. అవినాష్ రెడ్డి బీజేపీలో పోవడం జోక్ ఆఫ్ ద సెంచరీ. ఇంకొక 7 జన్మలు నాకు దేవుడు ఇచ్చినా కూడా అది జరగదు. ఎందుకు ఊరికి ఆమె కావచ్చు, ఆమె కొంతమంది కిరాయి మైకులను ఏర్పాటు చేసుకుంది. మా పులివెందుల్లో టీడీపీ ఆయన క్యాండిడేట్ ఏం పేరు, ఆయన పేరు రవి అనే అతన్ని, అదేవిధంగా దస్తగిరి అనే అతన్ని, వీళ్ళందరూ కిరాయి మైకులు. వీళ్ళతో ఏంటంటే చెప్పిస్తా అంటారు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి. సో బేసికలీ ఇట్ ఈస్ బేస్లెస్. ఎందుకు అసలు అటువంటి అయోటా ఆఫ్ డౌట్ రావడమే ఆశ్చర్యంగా ఉంది. కొత్తగా ఇంకో పొలిటికల్ ఆస్పెక్ట్ ముందుకు తీసుకొచ్చారు. 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే పులివెందుల సీట్ బై ఎలక్షన్ మీ ఫాదర్ అడిగారు, అది కుదరదని అప్పుడు ఒక గొడవ అయిందని చెప్పి షర్మిల న్యూ ఇష్యూస్. ఇవన్నీ 2011లోనే షర్మిలకి ఎందుకు చెప్పలే? రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది 2009లో కదా, ఎందుకు చెప్పలే? 2023-24లో ఎందుకు చెప్తా ఉంది? కామన్ సెన్స్. ప్రజల మైండ్స్ను పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజల బుర్రలను ఖరాబ్ చేయడం, కన్ఫ్యూజ్ చేయడం, పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మా నాన్న ఎప్పుడు నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో ఆయన ఒకే ఒకసారి పదవిలో ఉండింది. ఇంతకుముందు ఉప సర్పంచ్గా పులివెందులకు ఉన్నాడు. తర్వాత ఎన్టీఆర్ టైంలో అనుకుంటా వేముల ఏకగ్రీవం కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా నాన్న నువ్వు ఉండు వేములకు జెడ్పీటీసీగా అంటే, పులివెందులకు వేములకు అప్పుడు జెడ్పీటీసీగా ఉన్నాడు అంతే, ఇంక ఎప్పుడు వేములకు. సో ఎప్పుడు ఇంకా పదవుల్లో ఆయన ఎప్పుడు లేడు. ఆయన ఎప్పుడు పెద్దగా కోరింది కూడా లేదు పదవులు కావాలని. అంటే వీళ్ళు చెప్పేది ఎప్పటి నుంచో ఫ్యామిలీకి డెకేడ్స్ నుంచి 2 ఫ్యామిలీలకు స్ప్లిట్ ఉందని చెప్తారు. అంటే మా నాన్న వివేకానంద రెడ్డి గారి గెలుపు కోసము ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, ఎంపీ, ఎన్నోసార్లు వివేకానంద రెడ్డి గారి గెలుపు కోసం మా నాన్న కృషి చేసినాడు, కష్టపడినాడు. మా నాన్న కూడా పులివెందుల్లో ఒక 2-3 మండలాలు చూసుకుంటా అన్నాడు. సో ఈ సడన్గా ఈరోజు వచ్చి మా ఎన్నో డెకేడ్స్గా మాకు వాళ్ళకు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడం అనేది హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అంత విభేదాలు ఉంటే ఏంటికి కానీ నాకు ఫస్ట్ ఫోన్ చేసింది ఎందుకు చేసినారు? మీరే కదా చేసింది నాకు ఫస్ట్ ఫోన్. ఏంటికి చేసినట్టు? అంత విభేదాలు ఉన్న వ్యక్తికి చేయకూడదు కదా. సో ఏదన్నా మాట్లాడితే అర్థం ఉండాలి, అంటే అర్థం లేకుండా మాట్లాడకూడదు. అండ్ మరీ ముఖ్యంగా చెప్తున్నా, వివేకం సారు చనిపోయే రోజు కూడా నా కోసం పనిచేసినాడు. మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈరోజు ఎంపీ టికెట్ను ఒక మోటివ్గా చూపించడము అంతకంటే నీచం ఉండదు. చనిపోయే రోజు 2014 చివరి రోజు ప్రచారం మీరు ఒకసారి చూడండి. డెకేడ్స్ నుంచి విభేదాలు ఉన్నాయని మా అక్కలు చెప్తా ఉన్నారు. కానీ వివేకం సార్ పాపం ఎప్పుడూ అట్లా లేడు. 2014 ప్రచారం చివరి రోజు వేంపల్లి టౌన్లో తిరిగినాం. మీ దగ్గర పాత వీడియోలు ఉంటే తీసి చూడండి. వేంపల్లి టౌన్లో 3 గంటలు ర్యాలీ చేసి వేంపల్లి అడ్ రోడ్లో ఆయన ప్రసంగించినాడు. ఆ 3 గంటల ర్యాలీలో కావచ్చు, అడ్ రోడ్లో కావచ్చు, ఆయన ఒక 10 సార్లు చెప్పినాడు, నా 2 కొడుకులను జగన్ను అవినాష్ను గెలిపిండి, రామలక్ష్మణ్ను గెలిపిండి అని 10 సార్లు చెప్పినాడు ఆ మీటింగ్లో. ఇష్టం లేకుండా చెప్తారా? అట్లా సాధ్యమా మనిషికి చెప్పడం? అట్లా మనస్ఫూర్తిగా పాపం ఆయన అంత బాగా మనకు చెప్తే, చివరి రోజు కూడా ఇందాక సుంతక్క మాట్లాడిన, చనిపోయిన తర్వాత 10 రోజుల్లో మాట్లాడిన వీడియో ఇందాక మీకు వినిపించా. ఏమని చెప్పింది? వాళ్ళ నాన్న ఏం చేస్తానని చెప్పింది,
చివరి రోజుల్లో అవినాష్ గెలుపు కోసము జగనన్న గెలుపు కోసము తిరుగుతా ఉన్నారని చెప్పింది స్పష్టంగా. నేను సునీతక్కను సిబిఐని క్వశ్చన్ చేస్తాను. అప్రూవర్లు చేయడం అనేది మడూరు ఆనవాయితీ అయితే కన్నా రేపు పొద్దున్న 300 ఇల్లు కేసులో తిరిగినాడు. ఈ చాపాడు మండలం మడూరు గ్రామంలో 300 ఇల్లు డోర్ టు డోర్ పెదనాన్న తిరిగినాడు. ఆ రోజు వివేకం పెదనాన్న ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు. కింద రఘురామరెడ్డి ఎమ్మెల్యే ఫోటో, కింద ఎంపీ అభ్యర్థి ఫోటో అవినాష్ రెడ్డి. ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు. 300 ఇల్లు తిరిగినాడు. ఎంపీగా నన్ను గెలిపిమని, ఎమ్మెల్యేగా రఘురామరెడ్డి గారిని గెలిపిమని. అంటే నా కోసం తిరిగి గెలిపిమని అడిగే వ్యక్తితో అంటే ఏ రకంగా వీళ్ళు ఎంపీ టికెట్ను మోటివ్గా చూపిస్తున్నారో అర్థం కావడం. అంటే లాజిక్ లేదు, సెన్స్ లేదు. అండ్ తిరగడమే కాదు. సో నేను సిబిఐని అడుగుతా ఉన్నా, ఆ 300 గడపల్లో కనీసం ఒక్కరినన్నా పోయి అడిగినారా మడూరు గ్రామంలో మీరు? వివేకానంద రెడ్డి చివరి రోజు ప్రచారం చేసిన గ్రామానికి సిబిఐ కానీ సొంతక్క కానీ పోయి అడిగినారా? ఒక్కరినన్నా అడగల. ఎందుకు అడగల? వీళ్ళకి కావాల్సిన ఆన్సర్లు వాళ్ళు చెప్పరు కాబట్టి. సింపుల్. రెండోది, ఎమ్మెల్సీ ఎన్నికల గురించి విమర్శ చేస్తారు. 834 మంది ఓటర్లు ఉన్నారు అబ్బా ఎమ్మెల్సీలో ఏదో బ్యాక్ స్టాప్ చేసినామని నిందేసినారు. అంటే సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈజ్ ఆర్ఫన్ అన్నట్టు ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ రకంగా నిందలు పడతాయి అనుకోండి. ఇంత సిన్సియర్గా పనిచేసినా పడతాయి అనుకోండి. అయితే ఆ రకంగా నిందేసిన తర్వాత 830 ఎందుకు గాను సిబిఐ కేవలం సునీతకు అలిగేషన్ చేయడమే కానీ కనీసం ఒక్క ఓటర్నన్నా పిలిచి సిబిఐ అవినాష్ మాకు అట్లా చేయమన్నాడు, బ్యాక్ స్టాప్ చేయమన్నాడు అని చెప్పించినారు. ఫోన్ గెలిచిన బీటెక్ రవే లాస్ట్కి చెప్పలేదు కదండి. బీటెక్ రవి చెప్పాలి కదా, నా గెలుపుకి కారణం అవినాష్ అని చెప్పాలి కదా. ఆ పక్క బ్యాక్ స్టాప్ చేసింటే నేను గెలిచినా అని చెప్పాలి కదా. టిల్ డేట్ ఆయనే చెప్పలేదు కదండి కనీసము. మీ నాన్న మీద అనైతికంగా అక్రమంగా గెలిచిన బీటెక్ రవి ఈరోజు మీకు మంచోడు, ఒక కిరాయి మైక్. ఈరోజు మీ నాన్న కోసం ఎన్నో ఎలక్షన్లు కష్టపడి పనిచేసిన మేము ఈరోజు మాతో విభేదాలు ఉన్నాయి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫర్ ద పాస్ట్ డికేడ్స్ అని చెప్పి మా మీద అంటారు. లాజిక్ ఉందా, సెన్స్ ఉందా మీరు మాట్లాడే దాంట్లో అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. సిబిఐ కూడా ఎందుకైనా మడూరులో 300 ఇల్లు పెదనాన్ని తిరిగితే 300 గడపల్లో ఒక్కరిని కూడా పిలిచి ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలే? ఎందుకు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 834 ఓటర్లు ఉంటే ఎందుకు కానీ ఒక్కరిని కూడా ఇన్వెస్టిగేట్ చేయలే? ఆ రోజు ఉదయం జమ్మలమడుగులో జీకే కొండారెడ్డి పార్టీ జాయినింగ్ నేను ఇంటికి పోవాలా, ఎందుకు కానీ కొండారెడ్డిని కానీ ఆ రోజు జాయిన్ అయిన వాళ్ళని కానీ ఒక్కరిని కూడా పిలిచి ఆ రోజు ఎంపీ రావాల్సి ఉందా లేదా అనేది ఒక్కరిని కూడా ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలే? దిస్ ఈజ్ లోపభూయిష్టమైన ఇన్వెస్టిగేషన్, ఫాల్స్ ఇన్వెస్టిగేషన్. ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ నేను ఎన్నో లోపాలు మీ ముందు ఇప్పుడు ఎత్తి చూపిన. ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ను బేస్ చేసుకొని మనుషులను టార్గెట్ చేసి సంవత్సరాలు మనుషుల్ని లోపలేసే ఇది జరుగుతుందంటే ఒక్కసారి ఆలోచించండి. న్యాచురల్ జస్టిస్ అనేది నిజంగా సామాన్యుడు సుంతక్క మాదిరి ఒక మాదిరి స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళా పోయి నెల తర్వాత పోయి నా అది కాదు నేను మర్చిపోయినా తూచి అంటే ఒప్పుకుంటారు. ఇంకొకరైతే సామాన్యుడికి సాధ్యమా? అది మా సుంతక్క లాంటి వాళ్ళకు సాధ్యం. అది దస్తగిరి లాంటి అప్రూవర్లు చేయడం సామాన్యులకు సాధ్యమా? మా సుంతక్కకు సిపిఐకి అయితే సాధ్యం. కాబట్టి ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, చంద్రబాబు కుట్రల్లో కుతంత్రాల్లో భాగంగా వీళ్ళు ఏమి చేసినా సరే న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆ వ్యవస్థ మీద ఉన్న విశ్వాసంతో చెప్తా ఉన్నా, తప్పకుండా 100% ఎటువంటిది ఈ కేసులో పసే లేదు. ఇందాక నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్ కావచ్చు, నేను చెప్పిన గూగుల్ టేక్అవుట్ కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ టైం స్టాంప్స్ కావచ్చు, మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎటువంటి పసలేని విమర్శలు, అంతా అజంప్టివ్, ప్రిజంప్టివ్, క్రియేటివ్, నో ఫ్యాక్ట్స్. సో స్పష్టంగా ఈ వాస్తవాలను గమనించి ప్రజలకు చేరవేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటూ ముగిస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, వివేకానంద రెడ్డి గారి ఆశీస్సులు, వీళ్ళు అన్యాయంగా అక్రమంగా జైల్లో వేసిన మా తండ్రి ఆశీస్సులు, అందరి ఆశీస్సులు జగనన్నకు నాకు తప్పకుండా ఉంటాయని చెప్పి కూడా గట్టిగా నేను తెలియజేస్తాను. వివేక మర్డర్ కేసు ఒక మేజర్ పోల్ ఇష్యూగా కడప పార్లమెంట్లో ఇట్ హస్ కమ్ అప్. అండ్ వన్ సైడ్ మీ సిస్టర్స్ క్యాంపెయిన్ చేస్తున్నారు మీకు ఓటు వేయొద్దని. ఒక 1 వీక్ క్యాంపెయిన్ తర్వాత మిమ్మల్ని మార్చబోతున్నారు అన్న ఒక ఆస్పెక్ట్ కూడా తెచ్చారు. సో ఇస్ ఇట్ ట్రూ? ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ట్రూ, హౌ ఇస్ దిస్ వివేక కేస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ పోల్ ప్రాస్పెక్ట్స్ ఇన్ యువర్ థర్డ్ అటెంప్ట్? ఒకటేనా పాపం ఆ విషయంలో మా షర్మిలకు అట్లా అనింది కాబట్టి మా షర్మిలకును సుంతకును తప్పబట్టాల్సిన పని లేదు. వాళ్లకు రాధాకృష్ణ గారు ఏ స్క్రిప్ట్ పంపిస్తే బహుశా అది చదివేసి ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని అపార్థం చేసుకోవాల్సిన పని లేదు.
ఆ కేసులో నా పాత్ర లేదనేది ఎంత వాస్తవమో ఎంపీ టికెట్ నన్ను మార్చరనేది కూడా అంతే వాస్తవం. ఓకే, వాళ్ళు ఏమైనా అనొచ్చండి. ఈరోజు వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు. నేను ఇందాక చెప్పినా కదా, ఐ హావ్ మెన్షన్డ్ ఈ విచారణ ఎలా జరిగిందో, ఏ రకంగా చీకటి ఒప్పందము, ఏ రకంగా లాలూచి పడ్డారు విచారణ సంస్థ, సునీతక్క, దస్తగిరి, ఏ రకంగా ఈ విచారణ జరిగిందనేది మీకు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇంత స్పష్టంగా చెప్పిన. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి అన్న, ఆయన ఆత్మకు, వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలంటే అవినాష్ రెడ్డి గెలిస్తేనే అది చేకూరుతుంది. అది మనస్ఫూర్తిగా చెప్పండి. ఎందుకంటే అంటే నువ్వు ఎవరితోనో, రాజశేఖర రెడ్డి గారి కూతురు రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడలు నడిస్తే కనుక అందరం సంతోషిస్తాం, మీరు సంతోషిస్తా, నేను సంతోషిస్తా. కానీ రాజశేఖర రెడ్డి గారి కూతురు, వివేకానంద రెడ్డి గారి కూతురు, చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి లేకుంటే రాధాకృష్ణ అడుగుజాడల్లో నడిస్తే వాళ్ళని ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? సో బేసికల్లీ ఈరోజు షర్మిలక్క కావచ్చు, సునీతక్క కావచ్చు, దే ఆర్ వాకింగ్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ రాధాకృష్ణ. సో వాళ్ళు మాట్లాడే మాటలను ప్రజలు అసలు పట్టించుకోవడం లేదు, ప్రజలు అసలు దాన్ని స్వీకరించడం లేదు. అసలు ఎంత ఆవేశంగా, ఎంత కోపంగా, నాకు ఆశ్చర్యం వేశారు. ఎందుకబ్బా నా మీద ఇంత ద్వేషము, ఇంత ఈర్ష్య, ఇంత ఓరలేనితనం నా మీద అని చెప్పి నాకే ఆశ్చర్యం వేశారు. నాకంటే బాగా వాళ్ళకి తెలుసు నా తప్పు లేదని వాళ్ళకి తెలుసు. కేవలం ఇవన్నీ ఇందాక నేను చెప్పినట్టు ప్రిజంప్టివ్, అజంప్టివ్, క్రియేటివ్ అంతా ఇయే తప్ప, అలిగేషన్సే తప్ప, దేర్ ఆర్ నో ఫ్యాక్ట్స్. ఇటువంటిది నన్ను ఇంత ఘోరంగా ద్వేషిస్తుంటారే, నేను ఏం తప్పు చేసినా వాళ్ళకు, నేను వాళ్ళకంటే 11 ఏళ్ళు 12 ఏళ్ళు వయసులో చిన్న, నేను ఏం పాపం చేసినా నన్ను ఎందుకు వాళ్ళు ఇంత ఘోరంగా ద్వేషిస్తుంటారో నాకైతే ఇట్స్ $1 million క్వశ్చన్ టు మీ. మున్సిపాలిటీలో క్రాస్ ఓటింగ్ జరిగిందని ఫీల్ అయ్యి వివేకానంద రెడ్డి గారు మీ తండ్రి గారితో గొడవ పడినారు అనేది ప్రచారం. ఇదంతా చెప్తున్నా కదన్నా, ఇదంతా ఈ అప్రూవర్ కట్టుకథలో భాగంగా పుట్టించిన స్టోరీని. ఏ రోజు వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో డిఫీట్ తర్వాత నాన్న మీద కోప్పడిన దాఖలాలు లేవు. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే మీరు పులివెందుల మున్సిపాలిటీలో, పులివెందుల నియోజకవర్గంలో తక్కువ వచ్చినాయి మీరు ఏదైతే అంటున్నారో దట్ ఈస్ ఫాల్స్, బేస్లెస్. ఇప్పటిదాకా మీరు చెప్పిన వీళ్ళు చేసిన బేస్లెస్ అలిగేషన్స్లో ఇదొకటి. ఎమ్మెల్సీ ఎలక్షన్ల కౌంటింగ్ ఎట్ట జరుగుతుందన్నా? 2 పోలింగ్ బూత్లు ఉన్నాయి కదన్నా, కడప అండ్ జమ్మమడుగు, అంతే కదా? ఆ రోజు 2017లో కడప జమ్మమడుగు 2 పోలింగ్ బూత్స్లో వేసిన ఓట్లన్నీ 834 ఓట్లు కలిపి కౌంటింగ్లో ఎంచుతారు. ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వచ్చినాయో భగవంతుడికి తప్ప మరెవరికి తెలియదు. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు అభ్యర్థికి వచ్చినాయో, ఎందుకంటే వచ్చిన 10 నియోజకవర్గాల ఓట్లు మిక్స్ చేసిన తర్వాతనే కౌంటింగ్ హాల్లోకి పోతే కౌంటింగ్ హాల్లో ప్రతి ఓటు ఈ రకంగా తీసి ఎంచుతారు. సో ఏ కాన్స్టెన్సీలో ఎన్ని ఓట్లు వచ్చినాయి పలానా అభ్యర్థికి అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సే. మరి కానీ వీళ్ళు అలిగేషన్ ఏముందన్న, ఏమైనా అనొచ్చు. అంటే 9 నియోజకవర్గాల్లో బాగా వచ్చినాయంట, 10 పులివెందులలో మాత్రం తక్కువ వచ్చినాయంటే ఎంత అన్యాయం. నన్నే కాదు, పులివెందుల ఓటర్లను కూడా మీరు అవమానపరుస్తున్నారు అట్లా మాట్లాడే. అట్లా తప్పు. నన్ను అవమానిస్తే పర్వాలే, పులివెందుల ఓటర్లను అవమానించాకండి. అట్లెవరు మీకు అట్లా చేయలే. మీరు చూసినారా ఎన్నిక? మీరందరూ స్పష్టంగా చూసినారన్న ఎన్నిక ఎలా జరిగిందో. ప్రత్యేక విమానాలు కడప ఎయిర్పోర్ట్ నుంచి పాండిచేరికి ప్రత్యేక విమానాల్లో 4-5 ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కొని ఒక 4 కోసం విమానం పెట్టి ఒక్కొక్కరికి 20 లక్షలు 30 లక్షలు డబ్బు ఇచ్చి తరలిచ్చి అక్కడ మళ్ళీ కోడ్ సిస్టమ్ పెట్టి కోడ్ సిస్టమ్ కూడా మీలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ కోడ్ సిస్టమ్ పనిచేసింది. నేను పోలింగ్ రోజు జేసీ గారిని కలిసి, అప్పుడున్న జేసీ శ్వేత మేడం ఉన్నారు, ఆమెను కలిసి కోడ్ సిస్టమ్ ఈ రకంగా ఉంది మేడం, ఇట్లా బయటికి టాక్ వచ్చింది ఈరోజే, కోడ్ సిస్టమ్ కన్నా అమలైతే ఓటర్ల యొక్క ఐడెంటిటీ ప్రొటెక్ట్ కాదు, ఓటరు ఏ పార్టీకి ఓటు వేసినాడు అనేది ఐడెంటిటీ కన్నా బయటకు వస్తే కన్నా అది వాళ్ళకి నష్టం కదా. ఓటర్ ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయడం ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యత. సో నేను పోయి ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆమె మీరు ఇంత చదువుకున్నారు, మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా ఎంపీ గారు, ఇది సీక్రెట్ ఓటింగ్ కదా, ఎలా బయటకు వస్తుందంటే ఆమెకు నేను వివరించిన. నీట్గా పెన్ను పేపర్ తీసుకొని నీట్గా క్రిస్టల్ క్లియర్గా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసిన. నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ రకంగా ఈ కోడ్ సిస్టమ్ వలన మోసం జరిగే అవకాశం ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేసిన. తర్వాత దీనికి రెమెడీ ఏంది అని అడిగినాం.
అని ఆమె నన్ను అడిగింది. రెమెడీ ఏంటంటే కౌంటింగ్ హాల్లోకి పెన్ను పేపర్ అలో చేయొద్దని చెప్పినాను. నేను అదే రెమెడీ ఆమెకి ఇచ్చిన. ఆమె తర్వాత కలెక్టర్తో మాట్లాడింది, కానీ హ్యాండ్బుక్లో ఆ రకంగా ఎక్కడ రూల్ లేదని చెప్పి షీ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఈ కోడ్కి సంబంధించి హ్యాండ్బుక్లో ఎక్కడ ఎలక్షన్ ఇచ్చిన హ్యాండ్బుక్ మాన్యువల్లో ఎక్కడ ఈ రకంగా లేదు కాబట్టి ఆమె ఏం చేయలేకపోయింది. బట్ అయితే కోడ్ ప్రవేశపెట్టినారు, ప్రత్యేక విమానాలు పెట్టినారు, ఒక్కొక్క ఓటరుకు 20-30 లక్షలు డబ్బులు ఇచ్చినారు, డబ్బులు ఇచ్చి కోడ్ కూడా ఇచ్చారు.